హాయ్ హలో నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఏళ్ళు గడిచిన వన్నె తెరగని అందం బంగారం సొంతం ఎన్ని జనరేషన్స్ గడిచినా ఎంత ధర పెరిగినప్పటికీ కూడా డిమాండ్ మాత్రం తగ్గకపోవడం కూడా బంగారానికే సొంతమైనటువంటి విషయం మరి అలాంటి బంగారం ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేటువంటి ఒక షోరూమ్ ఉంటే ఎలా ఉంటుంది అందులో ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏం చేస్తారు ఎందుకంత యూనిక్ ఎందుకంత స్పెషాలిటీ మనతో పాటుగా ఉన్నారు ముకుందా జ్యువెలర్స్ నుంచి నిఖిత గారు హలో అండి నమస్తే సో మేము ఫ్యాక్టరీ అవుట్లెట్ అనగానే మాకు యూజువల్గా కనిపించేది అడ్వర్టైజింగ్ దాంట్లో బ్రాండెడ్ డ్రెస్సెస్ కావచ్చు లేకపోతే ఫుట్వేర్ కావచ్చు ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇదేంటి గోల్డ్ జ్యువెలరీ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ అని పెట్టడం అసలు ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏం లేదు మ్యామ్ ఫ్యాక్టరీ ప్రైజెస్కి మనం ఇవ్వడం కస్టమర్కి సో మన ఓన్ ఫ్యాక్టరీస్ నుంచి ఏదైతే మనకు ప్రొడక్షన్ ఉందో అది డైరెక్ట్గా షాప్స్లో టు ది కస్టమర్స్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో మనం తక్కువ మార్జిన్లో ఇవ్వడం వాళ్ళకి తక్కువ బడ్జెట్లో కొనే ఆస్కారం ఉంటుంది సో ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ అనేది మీరు అన్నట్టు బట్టలలో కానీ ఫుట్వేర్ వాచెస్ ఎలక్ట్రానిక్స్ వీటిలోనే ఉంటుంది కానీ గోల్డ్లో ఇప్పటివరకు ఎవరు రాలేదన్నమాట సో మనం ఏంటంటే ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఫ్యాక్టరీ ప్రైజెస్కి అతి తక్కువ వేస్టేజెస్ మార్కెట్లో ఎక్కడ మీరు కంపేర్ చేసినా విఏ 2 to 12% మాత్రమే ఉంటూ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అనే ప్రైజింగ్ కాన్సెప్ట్తోని మనం ఫ్యాక్టరీ అవుట్లెట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏంటంటే మనది డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మనకి ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ మామూలుగా ఏంటంటే నెక్లెస్లు కొన్ని హారాలు ఒక 5-6 వెరైటీస్ అట్లా ఉండకుండా వైడ్ రేంజ్ మీరు ఏ మోడల్లో ఎలా కావాలి అన్న వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ లైట్ వెయిట్లో మళ్ళీ అట్ ద సేమ్ టైం తక్కువ వేస్టేజెస్ తక్కువ ఛార్జెస్తో రావడమే ఫ్యాక్టరీ అవుట్లెట్ సో ఫ్యాక్టరీ అంటే యాక్చువల్గా ఎక్కడ తయారు చేస్తారు ఎక్స్పర్టీస్ అనేది ఉంటుంది మీకు సంబంధించినటువంటి కారీగర్ అంటే సో మనకి మేజర్ ప్రొడక్షన్ హైదరాబాద్లోనే ఉంటుంది బట్ అన్నీ కూడా మనం ప్రొడ్యూస్ చేయలేము కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ కానివ్వండి 18 క్యారెట్ కలెక్షన్ ఇవన్నీ మనకి బాంబే నుంచి తర్వాత డీప్ లైట్ వెయిట్ నక్షి కనెక్షన్ కొన్ని బెంగళూరు నుంచి అవుట్సోర్స్ చేస్తాము తక్కిందంతా చైన్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి మనకి హారాలు దాని ఏమంటారు నెల్లూరు మోడల్ కానివ్వండి ఇవన్నీ మన ప్రొడక్షన్లో ఉంటుందన్నమాట సో ఇట్స్ అ మిక్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేమేమనుకున్నామంటే తక్కువ మార్జిన్ మీద ఇస్తే ఎవ్రీ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరి మిడిల్ క్లాస్ టార్గెట్ క్రౌడ్ని కూడా మనం రీచ్ అవ్వగలగాలి వాళ్ళకి ఇప్పుడు పాపం ఏంటంటే లెక్కలు తెలీదు మనం ఏంటి ఇప్పుడు వేస్టేజ్ ఛార్జెస్ అంటారు మేకింగ్ అంటారు వేస్టేజ్ కూడా ఒక్కో షాప్లో ఒక్కో నెంబర్ ఉంటుంది 20% ఉంటుంది 22 ఉంటుంది 18 ఉంటుంది మనం వెళ్ళి అడిగితే 16 చేస్తారు మరీ అడిగితే 15 ఇస్తారు అట్లా కాకుండా ఒకటే కాన్సెప్ట్ ఎవరు వచ్చినా మనది ఏ రోజు వచ్చినా ఏ స్టోర్ అయినా ఇవాళ 5th స్టోర్ ఉంది రేపు 100th స్టోర్ ఉన్నా ఫస్ట్ డే ఏ రోజు అయితే మనం 12% అని ఫిక్స్ అయ్యామో 2 to 12 ఏ వేస్టేజెస్ ఉన్నాయో అదే కంటిన్యూ చేస్తూ అదే అతి తక్కువ మార్జిన్తోని మేము ఇస్తున్నాం అనమాట సో కస్టమర్ కూడా ఏంటంటే ఒకటి ఓకే ఈ ప్రోడక్ట్కి పలానా ప్రోడక్ట్కి ఇంత ఛార్జ్ ఈజ్ రీజనబుల్ అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది బికాస్ ఆఫ్ వైడ్ డిఫరెన్స్ ఇన్ రేట్స్ ఇన్ ద మార్కెట్ వాళ్ళకి కూడా తెలియట్లేదు సో అది ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ కూడా గోల్డ్ మార్కెట్లో తేవాలన్న కాన్సెప్ట్తో వచ్చామన్నమాట ఎగ్జాక్ట్లీ అక్కడ ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ అన్నారనుకోండి అవి ఫిక్స్డ్గా కూడా ఉండవు ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క వెరైటీకి తగ్గట్టుగా మేకింగ్ ఛార్జెస్ మారిపోతుంటాయి అసలు మేకింగ్ ఛార్జెస్ లేవు అన్నారు అంటే యు ఆర్ లూజింగ్ కదా మీకు అక్కడ వచ్చేటువంటి లాభాన్ని సో మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఆల్ వీఆర్ ఛార్జింగ్ ఇస్ వాల్యూ అడిషన్ దట్ ఈస్ ఇంత పర్సంటేజ్ ఆన్ నెట్ వెయిట్ అనే ఛార్జ్ చేస్తున్నాం అనమాట సో నేను చెప్పినట్టు తక్కువ మార్జిన్ మ్యామ్ సో మా కాన్సెప్ట్ ఏంటంటే వచ్చి ఒకరు కొనే వాళ్ళ మీద అంత లాగకుండా ఇద్దరు మీద వచ్చే లాభము లెట్ us మేక్ ఆన్ 10 people వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ సో వాట్ ఎవర్ ప్రాఫిట్ వీఆర్ సపోజ్ టు మేక్ ఫ్రమ్ two customers we'll make it from 10 customers whatever profit we are supposed to make from 10 customers we'll take it from 20 customers ఎక్కువ మందికి అమ్ముదాం ఎక్కువ కష్టపడదాం దట్ ఈస్ వాట్ వి థాట్ సో లైక్ దాట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వగలుగుతాం ప్రతి ఒక్కరి డ్రీమ్ ఆఫ్ బయింగ్ గోల్డ్ ఏదైతే ఉందో దట్ థింగ్ వీ కెన్ నెరవేర్చొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో వచ్చామన్నమాట సో మనకి ఏజ్ ఓల్డ్గా వచ్చేటువంటి ఆర్టిజన్స్ ఉన్నారు ఆ తర్వాత కారీగర్ అనుకుంటాము కార్పొరేట్ రంగాలు కూడా ఇందులోకి అడుగు పెట్టాయి ఏళ్ల తరబడి ఉన్నవాళ్ళు సెంచురీస్ నుంచి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు సో ముకుందా జ్యువెలర్స్
ఈ మధ్య కాలంలో వచ్చింది, 4 షోరూమ్స్ పెట్టింది, ఆ తర్వాత 5th వన్ స్టార్ట్ చేయబోతోంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా కస్టమర్స్ మీ దగ్గరికి రావాలంటే ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఉంటుంది, లేకపోతే ఒక స్టైల్ స్టేట్మెంట్, స్పెషాలిటీ అనేది ఉంటుంది. ముకుందాకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? మేము ఒక కొత్త బ్రాండ్ ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం ఈజ్ ఆల్సో వెరీ రేర్. సో ఇవాళ ముకుందా అంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయ్యింది అని నేను అనలేను, బట్ మేము అనుకున్నట్టు ఒక 60 to 65% ఆఫ్ హైదరాబాద్ క్రౌడ్ని అందరినీ వీఆర్ ఏబుల్ టు టచ్. ఏదో విధంగా ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 1.5 దాటింది మ్యామ్. సో మనం ఈ బ్రాండ్ అనేది మేము అనుకున్న విధంగా ఎంత రీచ్ అవ్వాలి, పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ఎస్ ఇక్కడ తక్కువకి ఉంది, కలెక్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం వీఆర్ జెన్యూన్ అనేది ఒకటైతే మేము ట్రస్ట్ అయితే తెచ్చుకోగలిగినాం. సో దాని అన్నిటికీ జస్ట్ ప్రైజింగ్ పెడితే ఇప్పుడు ఒక 5 lakhs 10 lakhs పెట్టి కొంటున్న వాళ్ళు జస్ట్ బికాస్ ఇక్కడ ఛార్జెస్ తక్కువ అని ఎవరు కొనరు. బికాస్ 5 లక్షలు పెడుతున్న దగ్గర ఇంకో 50,000 పోతే పోనీ కానీ మంచిది కొనాలి ఎప్పటికీ అనేది ఉంటుంది. Because it's quality kuda compromise avvadu. Exactly. Quality any time we have 916 BIS hallmark. Quality to part endante designing kuda is very important because this is all fashionable. Jewelry అనేది somewhere around it comes under fashion industry. So మనం just because రేట్ తక్కువ అని ఎవరు కొనరు. At the end of the day డిజైనింగ్ ఉండాలి, వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టు ఇంట్రికేట్ ఆ డీటెయిలింగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ క్వాలిటీ మనం మెయింటైన్ చేయగలగాలి. సో ఎనీ టైమ్ యూ కమ్ ఎనీవేర్ 916 BIS హాల్మార్క్ విత్ HUID అండి. సో క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు, అట్ ద సేమ్ టైం డిజైనింగ్లో కూడా ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా బయట మార్కెట్లో 20-22% వస్తున్న వాళ్ళు చార్జ్ చేస్తున్న ఎంత డిజైనింగ్ జ్యువెలరీ ఉంటుందో మన దగ్గర కూడా అంతే ఇంట్రికేట్ డిజైన్ జ్యువెలరీ ఉంటుంది. సో నథింగ్ టు గెట్ వరీడ్, ఓహో వీళ్ళు ఏదో తక్కువ అంటున్నారు కాబట్టి డిజైన్స్ మామూలుగా ఉంటాయేమో, డిజైన్స్ అంత డీటెయిలింగ్ ఉండదేమో, మొద్దుగా ఉంటుందేమో అనే కాన్సెప్ట్ కాకుండా యూ జస్ట్ కమ్, ఒక్కసారి మీరు విజిట్ చేయండి, కంపేర్ చేసుకోండి, వేరే స్టోర్కి వెళ్ళి కూడా డిజైన్స్ చూడండి. మన దగ్గర వైడ్ రేంజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్లో కూడా ఎంత లైట్ వెయిట్ చేయగలిగితే గోల్డ్ రేట్ని మనం కొద్దో గొప్ప ఎస్కేప్ అవ్వచ్చు. అవును, ఆ హైక్ని మనం అనుకున్న 5 lakhs బడ్జెట్లో రావాలి అనుకున్నప్పుడు రేట్ పెరుగుతుంది అంటే వెయిట్ తక్కువ అవుతుంది. లేదు అదే వెయిట్లో తక్కువ వెయిట్లోనే అదే లుక్తో మనం ఆర్నమెంట్ ఇవ్వగలిగితే దట్ ఈస్ వాట్ ఇంకా సాటిస్ఫై అవుతుంది. సో ముకుందా ఇస్ మిక్స్డ్ విత్ ఎవ్రీథింగ్. ప్రతి కాన్సెప్ట్లో హౌ వీ కెన్ రీచ్ అ మిడిల్ క్లాస్ పర్సన్, ప్రతి ఒక్కరిని ఎలా రీచ్ అవ్వగలుగుతాం, ప్రతి ఒక్కరు గోల్డ్ అనేది 5 lakhs 6 lakhs తీసుకొని వస్తే వాళ్ళ 2 years సేవింగ్స్ మ్యామ్. సో ఎంతో ఇష్టంగా వాళ్ళు 2 years నుంచో 3 years నుంచి సేవ్ చేసుకున్న మనీ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు మమ్మల్ని ట్రస్ట్ చేసి ఒక ముకుందాకి రావాలి అనుకుంటున్నప్పుడు వీ షుడ్ బీ ఏబుల్ టు సాటిస్ఫై దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైనింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ. ఈ మూడిట్లో మేము వాళ్ళని సాటిస్ఫై చేస్తే పాపం వాళ్ళు ఒక ఇన్ని ఇయర్స్ డ్రీమ్ ఏదైతే ఉందో మనము దాన్ని నెరవేరుస్తున్న వాళ్ళం అవుతాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బంగారం అనగానే ఎంత సెంటిమెంటల్ వాల్యూ ఉంటుందో అంతే మంగళకరం, శుభకరం అనుకుంటారు. ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయి, ఫాదర్ సేవింగ్స్ పెట్టి ఆయన లైఫ్ అంతా సేవింగ్స్ తీసుకొచ్చి మేము చూస్తాం అనమాట. రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్న వాళ్ళు ఒక బ్యాగ్ కూడా సరిగ్గా ఉండదు, అందులో అన్ని కట్టలు తీసుకొని వస్తారు. అప్పుడు అనిపిస్తుంది అరే మంచిగా ఇవ్వాలి, వీ షుడ్ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ అండ్ గో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వీళ్ళు ఎక్కడెక్కడో రూరల్ నుంచి వచ్చి వాళ్ళు ఫాదర్స్ పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది అరే మంచిగా ఇవ్వాలి, వీళ్ళు మనల్ని నమ్మి ఊర్లలో నుంచి బస్సులలో పడి వస్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి, విసుక్కోవద్దు, ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలి అనేది అనిపిస్తుంది అనమాట. అదే టైంలో కూడా ఇంత ఉన్నటువంటి మార్కెట్లో హ్యూజ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫైన్ డిజైనింగ్, ఇంట్రికేట్ వర్క్ అనేది ఉండాలి. దానికోసం మీరు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి కారిగరీ అంటారు, ఎలా ఎవరున్నారు? కారిగర్స్ ఇంపార్టెంట్, కారిగర్కి మేము ఇచ్చే డిజైన్స్ ఇంపార్టెంట్, మేము ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇస్ ఇంపార్టెంట్. ఇలా అని వాళ్ళకి, ఎందుకంటే మేము కస్టమర్స్తో ఉంటాం కాబట్టి కస్టమర్స్కి ఇది నచ్చుతుంది, ఇది నచ్చట్లేదు అని మనం చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చి చేపించుకోవాలి. మళ్ళీ దాన్ని అంతే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మే సేల్స్మెన్ ఆర్ ఇంపార్టెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ప్రతి స్టేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవును, ఏ స్టేజ్లో అంత బ్యూటిఫుల్ ఉండి సేల్స్ ఎగ్జిక్యూటివ్ సరిగ్గా వాళ్ళు చూపించలేక విసుక్కొని వాళ్ళని ఇది చేస్తే వెళ్ళిపోతారు.
అర్థం చేసుకోలేకపోతే కస్టమర్ ఏమడుగుతున్నారు మనం ఇప్పుడు మీరు ఒక రిక్వైర్మెంట్ తో వచ్చినారు, అది మన దగ్గర ఉంది, బట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు గివ్ దట్ షో దట్ వేరే ఏదో చూపిస్తున్నారు. సో ఇట్స్ ఎవ్రీ స్టెప్ లో నాట్ కంప్లీట్ పర్ఫెక్ట్గా చేయలేము, బట్ ఎవ్రీ స్టేజ్లో ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సో దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ ఊహించుకొని ఒక డిజైన్ అనుకొని వచ్చినప్పుడు దాన్ని ఇవ్వగలిగితే మ్యాచ్ అవుతే చాలు. ఇక దట్స్ వాట్. ఎవరికైనా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి నచ్చుతుంది అంటే అమ్మ వీ హ్యావ్ సక్సీడ్ సమ్వేర్ అరౌండ్. ప్రైసింగ్ అంటే ఎట్లయినా వీ విల్ సాటిస్ఫై, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిజైన్ ఆల్సో వీ షుడ్ సాటిస్ఫై. ట్రూ. ఇప్పుడు లైట్ వెయిట్ అనుకున్నప్పుడు ఆ డ్యూరబిలిటీ ఉంటుందా లేదా అనేది కూడా ఒకటి ఉంటుంది. అవును మ్యామ్, డ్యూరబిలిటీ ఇష్యూ చాలా మందికి అనుకోవచ్చు, అరే ఈ మధ్య లైట్ వెయిట్ అంటున్నారు, ఎట్లుంటది, విరిగిపోతుందా, లాంగ్ రన్ ఉంటుందా, రఫ్ యూస్ చేయొచ్చా. ట్రూ. సో దీస్ ఆర్ ఆల్ పార్టీ వేర్ జ్యువెలరీ నంబర్ 1 అండ్ నంబర్ 2 200% డ్యూరబిలిటీ ఇష్యూస్ అయితే ఇప్పటివరకు ఏమీ రావు. ఏదన్నా పెళ్ళిలో దండలు ఉండి చాలా యూనో హెక్టిక్గా వాళ్ళ డే ఉండి ఎక్కడైనా ఇరుక్కుపోయి ఏదన్నా చిన్న బ్రేకేజ్ ఏమన్నా ఉన్నా మన దగ్గర లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఏ బ్రాంచ్లో అయినా. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ మళ్ళీ ఛార్జ్ చేస్తారా ఏంటి అని ఏమీ ఉండదు. బట్ డ్యూరబిలిటీ ఇష్యూస్ అయితే ఏమీ రావు మ్యామ్. ఎనీవేస్ దిస్ ఇస్ ఆల్ పార్టీ వేర్ జ్యువెలరీ కాబట్టి మనము హ్యాండ్లింగ్ కూడా అంతే స్మూత్గా చేసుకోవాలి ఏదైనా మనము. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏమైనా డ్యూరబిలిటీ ఇష్యూస్ వచ్చినా వీఆర్ రెడీ టు సాల్వ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్గా వచ్చేటువంటి జ్యువెలరీ మేకింగ్ అనేది కొంచెం హెవీ వెయిట్ ఉండొచ్చు, అంత ఇంట్రికేట్ వర్క్ ఉందో లేదో అనుకున్నప్పుడు చాలా వరకు కంప్యూటర్ డిజైన్స్ వైపు వెళ్తున్నారు. అందులో మనకు కావాల్సినటువంటి డిజైన్ మోల్డ్ అయ్యి వస్తుంది. కాస్టింగ్ అని ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లలో ఎట్లా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయో టెక్నాలజీ, డెఫినెట్లీ ఇన్ గోల్డ్ ఇండస్ట్రీ ఆల్సో అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. అందుకే టుడే లైట్ వెయిట్ ఇస్ పాసిబుల్. కాస్టింగ్ కాన్సెప్ట్ అని ఇప్పుడు కొత్తగా వస్తుంది పేపర్ కాస్టింగ్ అని. పేపర్ థిక్నెస్ తోని కాస్టింగ్ కూడా ఇస్ పాసిబుల్ అనమాట. సో మనము కంప్యూటర్లో ఎయిడెడ్ డిజైన్ తోని ఎగ్జాక్ట్గా మనం మోల్డ్స్ ప్రిపేర్ చేసుకొని క్యాట్-క్యామ్ టెక్నాలజీ యూస్ చేసుకొని ఆ మోల్డ్స్లో ఎగ్జాక్ట్గా ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. సో అందుకు కూడా వీ కెన్ లైక్ అప్పట్లో ఒక ఎన్ నెంబర్ ఆఫ్ డేస్లో చేసే ఐటమ్ని ఇవాళ దాన్ని మొత్తం దాన్ని హాఫ్కి కట్ డౌన్ చేయగలిగినాం. సో ఏంటంటే లేబర్ ఛార్జెస్ కూడా తగ్గినాయి. సో ఎందుకు వీఆర్ మిక్సింగ్ టెక్నాలజీ విత్ ఆర్టిసన్ వర్క్. కంప్లీట్ టెక్నాలజీ మీద కూడా రిలై అవ్వలేము, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కాస్టింగ్ మోల్డ్స్ వరకు మనము టెక్నాలజీ యూజ్ చేసుకొని దెన్ డిపెండింగ్ ఆన్ ఆర్టిసన్స్ అయ్యేసరికి కూడా మనం కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గియగలుగుతున్నాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గియగలుగుతున్నాం, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గియగలుగుతున్నాం, ఒక ఆర్టిసన్స్ నంబర్ ఆఫ్ డేస్ తగ్గియగలుగుతాం, ప్రొడక్షన్ పెంచగలుగుతున్నాం. సో ఆ కెపాసిటీ కూడా మనకి పెరిగింది. ఇవాళ మేము 5 బ్రాంచెస్ కూడా పెట్టగలుగుతున్నది బికాస్ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ ఇన్ ది ప్రొడక్షన్. సో అందుకు మేము ప్రొడక్షన్ కూడా మనం మ్యాచ్ అవ్వగలుగుతున్నాం. సో ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఒక షోరూమ్ పెట్టిన తర్వాత మళ్ళీ విత్ ఇన్ నో టైం 1.5 yearలోనే 5th షోరూమ్ దాకా వెళ్ళగలిగారు అంటే ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంది? వెరీ ఇప్పుడు మీరు చూడొచ్చు స్టోర్ ఇస్ లైక్ రైట్ నౌ బిజీ. ఇట్స్ 1 o'clock in the afternoon. యూజువల్ అయితే ఈవినింగ్ స్టోర్స్ గెట్ బిజీ. సో వెన్ వీ స్టార్టెడ్ ఇన్ KPHP మాది లేన్లో పెట్టామన్నమాట. సో వీ నెవర్ థాట్ టుడే విల్ రీచ్ హియర్. సో ఇట్ వాజ్ అ డ్రీమ్ అండ్ ఫస్ట్లో మన దగ్గర తక్కువ ఉంది అని జనాలకు ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ సోషల్ మీడియా హెల్ప్డ్ us a lot and we are very happy with the response we get ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం కస్టమర్స్ పలానా ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినప్పుడు దాన్ని ఎలా సాటిస్ఫై చేయగలగాలి అనిపించేది. సో అక్కడ నుంచి నెక్స్ట్ వీ హ్యావ్ గాన్ టు ఖమ్మం అండ్ ఖమ్మంలో కూడా ఆ ఏరియాలో మంచి రెస్పాన్స్, ఆంధ్ర తెలంగాణ బార్డర్ కాబట్టి బాగా కస్టమర్స్ వచ్చింది. ఇనీషియల్గా మేబీ 3-4 months టైం పట్టింది, బట్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ విత్ వేర్ వీఆర్. దెన్ వీ కేమ్ టు కొత్తపేట్ బికాస్ ఈ సైడ్ అటు కుక్కట్పల్లి ఆ సైడ్ అంతా మంచిగా క్యాప్చర్ చేయగలిగినాం మనం ఈ సైడ్ ఆఫ్ ది ఏరియా. ఇక్కడ మీరు నమ్మరు మొత్తం ఎల్బీ నగర్, వనస్థలిపురం అక్కడ నుంచి ఆ హైవేకు ఉన్న ఊర్లలో నుంచి అందరూ వస్తారు అనమాట. సో కొత్తపేట ఇవాళ 2nd floorలో కూడా మేము ఎందుకు పెడతాము, 2nd floor 3rd floor స్టోర్స్ లోపల ఇస్ బికాస్ అగైన్ మాకు కాస్టింగ్ తగ్గుతుంది అని. మనం ఇప్పుడు మెయిన్ రోడ్ షాప్కి ఒక 2nd floor షాప్కి తక్కువ అవుతుంది. సో అట్లా మనకి కాస్టింగ్, మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువ
అవ్వడం వల్ల కూడా మేము తక్కువ మార్జిన్కి అమ్మగలుగుతాం. సో దేర్ ఇస్ నో పాయింట్, కస్టమర్కి మెయిన్ రోడ్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, అవును, వెన్ వీ ప్రొవైడ్ విత్ లిఫ్ట్. సో ఆ కాన్సెప్ట్ ఇవాళ సెకండ్ ఫ్లోర్లో పెట్టినా ఎంత సక్సెస్ఫుల్గా వీఆర్ ఏబుల్ టు పుల్ ద క్రౌడ్ ఇస్, ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ అట్ ద సేమ్ టైం వచ్చిన కస్టమర్ని మేము సర్వీస్తో సాటిస్ఫై చేయగలుగుతాం. నౌ వీఆర్ ఎంటరింగ్ టు హన్మకొండ. సో సోమాజిగూడ ఆల్సో మంచి సక్సెస్ అయ్యింది, అది థర్డ్ ఫ్లోర్లో పెట్టాము. అండ్ ఇవాళ హన్మకొండలో అతిపెద్ద స్టోర్తో వస్తున్నాము. 4 floors హన్మకొండ, వరంగల్, ట్రై సిటీస్లో ఎక్కడా లేని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు 4 floors లో ముకుందా ఉండబోతుంది అతిపెద్ద జ్యువెలరీ మార్ట్తో, అది ఫ్యాక్టరీ రేట్స్కి. అండ్ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ కమ్ టిల్ దిస్ వే. ఇప్పటి వరకు అన్ని స్టోర్స్ని మమ్మల్ని బ్లెస్ చేస్తారు. అండ్ వీఆర్ డెఫినెట్లీ షూర్ దట్ ఈవెన్ ఇన్ హన్మకొండ మన ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది క్లిక్ అవుతుంది. అండ్ ఒకవేళ ఫస్ట్లో కస్టమర్స్కి తెలియకపోయినా లేటర్ ఆన్ మౌత్ టాక్ వల్ల దే విల్ కమ్. బట్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద సేమ్ థింగ్. ఈవెన్ లైక్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ 2 to 12, ఈవెన్ టిల్ 100 years అయినా అదే మెయింటైన్ చేస్తాం. సో మెల్లిమెల్లిగా మీరు షోరూమ్స్ని పెంచుకుంటూ పోతున్నారు అంటే కాంపిటీషన్ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది, మీరు కూడా పెంచుతున్నారు కదా. సో మీరు కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. డెఫినెట్లీ కాంపిటీషన్ గోల్డ్లో లైక్ పెద్ద పెద్ద మహనీయులు ఉంటారు. సో వీఆర్ లైక్ ఫైటింగ్ విత్ ఎవ్రీ వన్, బట్ వీ నెవర్ థింక్ అబౌట్ అవర్ కాంపిటీటర్స్. ఏమీ ఆలోచించాం. మనం ఇవాళ ఇలా ఉంది, రేపటికి ఎంత డెవలప్ అయింది, ఎల్లుండికి ఎంత ప్రోగ్రెస్ వచ్చింది. ఐ ఫీల్ నాట్ ఓన్లీ ఇన్ దిస్, నాట్ ఓన్లీ యాజ్ ఎనీబడి, వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది ఆపోజిట్ పర్సన్. మన డే టు డే అడ్వాన్స్మెంట్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందనే ఆలోచిస్తాం. వీ నెవర్ థింక్ స్టోర్ పెడుతున్నప్పుడు కూడా చుట్టూ ఈ స్టోర్స్ ఉన్నాయని ఆల్సో వీ నెవర్ థింక్. వీ జస్ట్ థింక్ ఇవాళ ఇంత వచ్చింది, రేపు ఎంత వస్తుంది, ఇవాళ ఇన్ని వాకిన్స్ వచ్చాయి, రేపు ఎంతమంది వాకిన్స్ని డెవలప్ చేసుకోవాలి, అంతే. సో వీ హ్యావ్ నెవర్, మేము ఎప్పుడు పక్క స్టోర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అండ్ ఈవెన్ టిల్ టుడే, ఈవెన్ ఇన్ హన్మకొండ ఏ ఏరియాలో పెట్టినా మా కాన్సెప్ట్ ఏంటి, మేమేంటి, మా కలెక్షన్ ఏంటి, ఇవాళ ఎలా ఉంది, రేపు ఎలా రాబోతుంది, అంతే. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 2 hours ఉన్నాను ఈ స్టోర్లో. ఉన్నప్పుడు నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఏదైనా ఒక ఐటమ్ ఉంది అనుకుంటే అది సింగిల్ పీస్గా మాత్రమే ఉంటుంది, 2-3 ఐటమ్స్ లాగా కనిపించట్లేదు. ఎందుకలా? అంతే కదా మ్యామ్, ఎక్స్క్లూజివ్ ఉండాలి. అండ్ ఆల్సో టుడే మీరు ఇవాళ వచ్చారు, ఒక 3 or 4 monthsకి మళ్ళీ విజిట్ చేసినప్పుడు వీ షుడ్ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ రొటేటెడ్. ఏ డిజైన్ మళ్ళీ అవే డిజైన్స్ మీకు కనిపిస్తే దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూ విజిటింగ్ అగైన్, మీరు ఇంకా రారు. సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ 2 monthsకి వెన్ ఎవర్ యూ ఎనీబడి విజిట్స్ అగైన్, వాళ్ళు మళ్ళీ కొనాలి అని వచ్చినప్పుడు కంప్లీట్ కొత్త కలెక్షన్ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది, ఆ ఫ్యాషన్తో పాటు మనం ఉంటుంది. అదే మనము అదే 2 monthsకి తర్వాత మీరు వచ్చినా అదే ఉంటే దర్ ఇస్ నో పాయింట్, ఆ కొత్తదనం అనేది రాదు. సో ఎప్పటికప్పుడు మనం ప్రతి బ్రాంచ్లో, ఈ బ్రాంచ్లో ఉన్నవి డిజైన్, వెయిట్ రేంజ్ సేమ్ ఉంటుంది, బట్ సమ్వేర్ ఏదో ఒక దగ్గర డిఫరెన్స్గా వేరే బ్రాంచ్లో పెడతాం. అప్పుడు బ్రాంచ్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా మొనోటనస్ ఉంటే ఆ ఎగ్జైట్మెంట్ చచ్చిపోతుంది ఎవరికైనా. సో వీ విల్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ ఐటమ్ ఇస్ నాట్ దేర్ ఆఫ్టర్ 2 months. సో నిఖిత గారు, ఇప్పుడు మనకి ఉన్నటువంటి పీసెస్ గురించి, ఆ మెటీరియల్ గురించి వీటి మనం మాట్లాడుకున్నప్పుడు, ఐటమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ దాన్ని రొటేట్ అవుతూ చూసుకోవాలి. ఒకసారి కనిపించింది, మళ్ళీ ఇమ్మీడియట్గా అదే స్టోర్లో నేను ఒక 2-3 రోజులు ఆగి వచ్చాను ఇంకో ఐటమ్ కోసం అనుకున్నప్పుడు, అది కనిపిస్తే కొంచెం హెసిటేషన్ అనేది ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది మీరు చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది కదా. ఎవ్రీడే యాక్టివ్ ఉండాలి మ్యామ్. ఇవాళ ఇప్పుడు పలానా స్టోర్లో ఒక టైప్ ఆఫ్ బుట్ట పోయింది, we will make sure to register that. అంటే దట్ ఈస్ మై వర్కింగ్ స్టైల్. నేను పక్కా అది ఏ కారిగర్ నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇవాళ పోయింది, ఓకే అంటే ఓకే, ఈ దానికి ఎగ్జాక్ట్లీ అనాలిసిస్, డేటా అనాలిసిస్ చేస్తాం కదా, ఓకే ఇది అయ్యింది. సో ఐ విల్ మేక్ ష్యూర్ దట్ నెక్స్ట్ టైం కూడా మనం ఆ పలానా బ్రాంచ్కి అలాంటి మోడల్ని పంపిస్తే పోతుంది అని మనకు ఒక కైండ్ ఆఫ్ నమ్మకం వస్తుంది అనమాట. సో అట్లా ఏ బ్రాంచ్కి, అఫ్కోర్స్ బ్రాంచ్ టు బ్రాంచ్ కూడా మనకి రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. ఓకే 80% సేమ్ ఉన్నా 20% దట్ ఏరియా స్పెషల్గా పెట్టాలి మనం. ఖమ్మంలో కొంచెం ప్లెయిన్ జ్యువెలరీ ఎక్కువ వెళ్తుంది, ఖమ్మంలో కొంచెం మనకి నాన్ హిందూస్, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ఆ టార్గెట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అక్కడ ఆ డిజైన్స్ ఎక్కువ పెట్టాలి. అండ్ కొంచెం రూరల్ ఏరియా కాబట్టి స్టోన్స్ ఎక్కువ ఇష్టపడరు, బీట్స్ ఎక్కువ ఇష్టపడరు. సో అక్కడ ఏం వెళ్తుంది, అక్కడ ఎన్ని డేస్లో మనకి వెళ్తుందో ఆ సేమ్ ఐటమ్తో పాటు కొత్త ఐటమ్ని మనం వెంటనే మనం ఇవ్వగలిగితే దట్ ఈస్ ఆల్
ఇట్ రిక్వైర్స్. సో మనం ఆ క్రౌడ్ని మనం సాటిస్ఫై చేయగలుగుతాం. ఇక్కడ కొంచెం స్టోన్స్ ఎక్కువ వెళ్తుంది అనమాట. కుకట్పల్లిలో ఏమో యాంటిక్ జ్యువెలరీ ఎక్కువ వెళ్తుంది. సో బేస్డ్ ఆన్ దాట్ బ్రాంచ్ టు బ్రాంచ్ రిక్వైర్మెంట్స్ని మళ్ళీ ఏ రోజైనా కంప్లీట్ డేటా అనాలిసిస్ చేసుకుంటూనే ఉండాలి. ఇవాళ పలానా కస్టమర్ ఇది బాగుంది అని అన్నప్పుడు కూడా వీ విల్ మేక్ షూర్ దట్ ఓకే ఈ డిజైన్ నచ్చుతుంది, సో మనం ఇది ఇంకా డెవలప్ చేయాలి లైన్ అనేది వి విల్ థింక్. సో ఎవ్రీ డే వీ షుడ్ కీప్ ఎక్సర్సైజింగ్ యాజ్ యూ టోల్డ్. సో ఇప్పుడు ప్లేస్ కి తగ్గట్టుగా సీజన్ కి తగ్గట్టుగా కూడా ఉండాలి, సీజన్ తగ్గట్టు ఉండాలి. మీరు అన్నట్టు ఇప్పుడు ప్రెసెంట్ ఏముంది, ఏం రన్ అవుతుంది? బ్రైడల్ సీజన్ ఇప్పుడు వెడ్డింగ్ సీజనే నడుస్తుంది మ్యామ్. డిసెంబర్లో కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి, జనవరిలో కూడా బాగా ఉన్నాయి, ఫిబ్రవరిలో జనవరి సంక్రాంతి వరకు ఉండవు, తర్వాత మళ్ళీ ఉన్నాయి, ఫిబ్రవరిలో కూడా ముహూర్తాలు ఉన్నాయి. సో ఇట్లాంటప్పుడు బ్రైడల్ సీజన్ బాగా నడిచినప్పుడు నెక్లెస్లు హారాలు ఎక్కువ వెళ్తాయి. ఒక పాయింట్లో మనకి బ్రైడల్ సీజన్ ఉండదు, అప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉన్నప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ ఎక్కువ వెళ్తుంది. ఎందుకంటే జనరల్గా యూజువల్గా క్రౌడ్ నెక్లెస్ హారాలు కొనాలి, లైట్ వెయిట్లో కొనాలి, చైన్స్, బ్లాక్ బీట్స్ అట్లాంటప్పుడు అవి ఎక్కువ వెళ్తాయి. మళ్ళీ అక్షయ తృతీయ ధనతెరస్ అప్పుడు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ సీజన్ని బట్టి వీ షుడ్ గెట్ ప్రిపేర్డ్. సో ఇప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచించినప్పుడు కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది కూడా ఉండాలి, ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అనేది ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారు మీరు? యాక్చువల్గా ఏంటంటే మనం ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినా, ఎంత వీ కీప్ వర్కింగ్ హార్డ్, లైక్ డైలీ 14 hours వర్క్ చేసి మనం ఎంత పెట్టాలనుకున్నా సమ్వేర్ అరౌండ్ ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు ఒక కస్టమర్ ఏదో ఒక కస్టమర్ దే గెట్ అప్సెట్, దే గెట్ డిసప్పాయింటెడ్, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు ఆర్డర్ లేట్ అవ్వడం వల్ల. ఈవెన్ దో మనం అనుకున్న అప్పుడప్పుడు పార్సల్స్ ఆగిపోయి ఆర్డర్స్ లేట్ అవి వాళ్ళు అనుకున్నట్టు డిజైన్ రాకపోవడము, లేకపోతే కలెక్షన్ వాళ్ళు ఒక్కటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఇక్కడ లేకపోవడము. దట్ ఈస్ 200% ఇట్ ఈస్ ట్రూ దట్ సమ్వేర్ అరౌండ్ ఒక 100లో 20% కస్టమర్స్ కూడా మనం సాటిస్ఫై చేయలేము. ఒక 80 వరకు సాధించిన 20% చేయాలి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు తీసుకున్న దాన్ని పాజిటివ్గా హౌ వీ కెన్ చేంజ్. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఆహా లేదు పాజిటివ్ వస్తున్నాయి కదా వీళ్ళు కావాలని చేస్తున్నారు అనుకోకుండా సమ్వేర్ అరౌండ్ ఏదో ఒక పాయింట్ లేకుండా అయితే దే వాంట్ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి మన షాప్ని వెతుక్కొని వచ్చినప్పుడు వీ షుడ్ గివ్ దట్ మినిమం రెస్పెక్ట్ టు దెమ్. ఫ్రమ్ ఆర్ ఎండ్ యాజ్ అ రీటైలర్ వాళ్ళేంది మనం లేము, లైక్ వాళ్ళు ఇస్తున్న రూపాయితోనే మనం తింటున్నప్పుడు వెన్ దే కమ్ అండ్ దే హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ వీ షుడ్ మేక్ షూర్ టు రైట్ ఇట్ డౌన్ టు రెక్టిఫై ఇట్ అండ్ హౌ వీ కెన్ ఇంప్రూవైజ్ ఫ్రమ్ ఇట్ అంతే. సో డెఫినెట్లీ వీ విల్ టేక్ మ్యామ్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా ఏదైనా రివ్యూ వచ్చినా ఐ విల్ మేక్ షూర్ టు రీడ్ ఇట్, ఐ విల్ మేక్ షూర్ వీ ఆల్ ద హోల్ టీమ్ మేక్ షూర్ హౌ టు టేక్ మెజర్స్ ఫ్రమ్ ఇట్. డెఫినెట్లీ ఇప్పుడు ఎవరికైనా ఐటమ్ బ్రేక్ అయ్యి వచ్చింది, లేలే వీళ్ళే సరిగా వాడలేదు, వీళ్ళే ఇరగొట్టారు అని మనం అనేసేయచ్చు. బట్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ ఎంపతి. లేదు వాళ్ళు ఎన్ని 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొన్నప్పుడు ఇరిగినప్పుడు దే విల్ ఫీల్ బ్యాడ్. సో మన ఎండ్ నుంచి లాస్ అయిపోయినా సరే వీ షుడ్ సాటిస్ఫై దెమ్. సో అట్లా ఏవి వచ్చినా డెఫినెట్లీ వీ విల్ టేక్ ఫీడ్బ్యాక్ అండ్ వీ విల్ అప్పుడు ఒకవేళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ తప్పు ఉంటే వాళ్ళకి మందలు ఇవ్వడము, కారిగర్ది ఏదైనా ఐటమ్ తయారు చేయడంలో తప్పు ఉంటే వాళ్ళకి మందలు ఇవ్వడము, ఎవ్రీవేర్ వీ షుడ్ టేక్ మెజర్స్. సో ఇప్పుడు మీరు 5th స్టోర్ని ఓపెన్ చేయబోతున్నారు, లాంచ్ చేయబోతున్నారు ఎట్ హన్మకొండ. మీ కస్టమర్స్కి కొత్తగా మళ్ళీ మీ షోరూమ్ని విజిట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, నాట్ ఓన్లీ ఇప్పుడు హన్మకొండే కాదండి, ఇప్పుడు అన్ని బ్రాంచెస్లో కలెక్షన్ చాలా పెడుతున్నాం అనమాట. బికాస్ ఆఫ్ ఓపెనింగ్ అన్ని బ్రాంచెస్లో మంచి వైడ్ రేంజ్ పెట్టబోతున్నాము. ఆ వైడ్ రేంజ్ కలెక్షన్లో బికాస్ ఇట్స్ బ్రైడల్ సీజన్, వెడ్డింగ్ సీజన్, ఇఫ్ యు ఆర్ థింకింగ్ టు బై జ్యువెలరీ ప్లీజ్ విజిట్ ముకుందా జ్యువెలర్స్ వన్స్. డోంట్ బై, జస్ట్ లుక్ ఎట్ ఇట్, రేట్స్ కనుక్కోండి, ఎస్టిమేషన్స్ తీసుకోండి, నచ్చితే ప్లీజ్ విజిట్ బ్యాక్ అండ్ టేక్ ఇట్ అంతే. బట్ మీరు కొనాలి అనుకున్నప్పుడు జస్ట్ థింక్ ఆఫ్ ముకుందా వన్స్. యా ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ నిఖితా గారు అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ షో, న్యూ స్టోర్ కోసం కూడా. థ్యాంక్ యూ సో మచ్.